ట్రూ9 న్యూస్కి స్వాగతం. నేను సుమలత. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవడంతో కొంతమంది నాయకులకు పిచ్చి పిక్స్కి వెళ్ళింది. పోలీసులను ఉపయోగించుకొని టీడీపీ నేతలపై కక్ష సాధింపు చేస్తున్నారు. టీడీపీ మహిళా నేత విజితారెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేసి ఇంటిని చుట్టుముట్టి హంగామా చేశారు. ఎన్నికలకు డబ్బులు దాచారంటూ ఇంట్లోని బీరువా వస్తువులను చిందరవందం చేశారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెన్ని చేసినా ఎన్నికలలోపే, ఒక్కో జిల్లాలో నిన్ను ఖాళీ చేస్తాం, ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేస్తాం అన్నారు. ఏం ప్రాబ్లం అండి? మీడియా అట్లా చెప్పండి. కరెక్టే, ఇంతమంది మీరు పోలీసులు చూసుకోవాలి. సెట్ చేసేట ఓన్లీ క్రిమినల్ సెంటర్లో సెట్ చేస్తా కాదు. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు నోటిఫికేషన్ కొంచెం ఆ డబ్బులు లేకుండా అన్ని కలిగదున్నా అది 500 రూపాయలు ఉండట్లేదు. అవి ఎంత ఉన్నాయి అంతా కలిసి 10,000 ఉంటాయా? 20,000 రూపాయలు. కూర్చోండి. ఏలేదు, నేను ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అందరికీ టెన్షన్స్ ఉంటాను. లేడీ ఇంటి మీద ఏం ఇబ్బంది పెట్టలేదు. సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. పర్టికులర్గా మీరు కరెక్ట్ కాదు. వస్తే తల్లి కొన్ని ఎలక్షన్ కోడ్ రావాలి కదా. సెర్చింగ్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ సెర్చింగ్. ఎలక్షన్ కోడ్ లేదు. ఇళ్లలో 1,00,000, 2,00,000, 3,00,000 డబ్బులు ఉంటాయి కదా. అప్పుడు దానికి మొత్తం టౌన్ అన్నిటికీ సెర్చ్ చేస్తాం. బాలాజీ నగర్లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద అనుమానంలో ఉన్న కేసులు సెట్ చేయడం 165 ప్రొసీడింగ్స్ ఇస్తే దాంట్లో మా ఇద్దరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏ కేసు రిజిస్టర్ మళ్ళీ ఓవర్లో చెప్పండి సార్. ఇంకొకటి పెట్టి కొత్త కేసు అది కదా. ఈమెకి సంబంధం కూడా లేదు. సంబంధం ఏదైనా ఉండుంటే వాళ్ళైనా 120 కింద విజేత బంధువులకు పెట్టుంటే విజేత బంధువులకు పెట్టారు. విజేత ఇంటికి కూడా వచ్చు. లేదా ఉంటే 6 టౌన్స్ లిమిట్స్లో ఉన్న మొత్తం 10 ఇంట్లో కూడా సెక్షన్ తీసుకోవచ్చు. యాక్ట్ తెలుగుదేశం పార్టీ లేదు. అలాంటి సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ పర్సన్ సరేనమ్మా. మా విజేత ఇప్పుడేమొద్దురామ్మా కాపీ కాదమ్మా. ముందు వాళ్ళది మాట్లాడాలి. కూర్చో. ఎంక్వైరీ చేశారు. ఇల్లు ఎంక్వైరీ చేశారు.
ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి ఢిల్లీ జరిగాను నారాయణ ఏజిఎం పెంచిరెడ్డి తర్వాత వీళ్ళు అడుగుతున్నారు మనోడు ఫోన్ చేశాను పోలీసులు వచ్చి అడ్రస్ అడుగుతున్నారు నేను ఆఫీస్కి